దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు రాక, క్రిస్మస్, దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి ప్రవేశించుట, దాని గురించి ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక వెనక రహస్యం ఏంటి, పరమార్థం ఏంటి, దేవుని యొక్క ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం నిశ్చయంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే మనం మోసపోకూడదు. ఈ సృష్టిలో జరుగుతున్న ఆటలో, చదరంగంలో, ఈ సంకల్పంలో, ఈ ప్రణాళికలో మీరు ఏదైనా అనుకోండి, దానిలో నేను ఒక భాగం. వాస్తవం ఏంటో మనకు తెలియాలి, సత్యం ఏంటో మనకు తెలియాలి. అప్పుడే కదా నిజమేంటో మనకు తెలిసినప్పుడే మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోగలుగుతాము, ఏదైనా ఒక గట్టి నిర్ణయం చేయగలుగుతాము. ఏది నిజమో ఏది అపోహో తెలియకుండా మనం ఏ విధంగా ఓ తీర్మానం చేసుకోగలుగుతాం, ముందుకు సాగిపోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి ఒక వ్యక్తికి, నమ్మిన తర్వాత అయినా నమ్మక ముందైనా, యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి, ఆయన రాకను గూర్చి, ఆయన యొక్క తత్వంను గూర్చి అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎలాగూ ఇది 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే నిజమైనటువంటి సంబరం, నిజమైన ఆనందం, నిజమైన వేడుక, నిజమైన పండుగ ఆయనను గ్రహించడంలోనూ, ఆయన సత్యాన్ని తెలుసుకోవడంలోనూ, మన మనోనేత్రాలు తెరవబడి ఆయనను కనుగొనడంలోనే ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆది అందు అనగా అనాది అందు, ఆది అంటే అన్నిటికీ ఒక ప్రారంభం జరిగింది. అక్కడి నుండి మనం ఆది అని పిలుస్తున్నాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. అంటే ప్రారంభంలో, మొదట్లో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆ తర్వాత 7 రోజులు, ఏ విధంగా 6 రోజుల వరకు దేవుడు సృష్టించేశాడు. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, మనందరికి తెలిసిన విషయమే. అయితే అనాదిలో అనగా ఇవేవి కలగజేయబడక మునుపు, నేలమట్టి రవ్వంతయు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశ మండలము, ఇది ఏదియూ లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన జీవముతో కూడిన శక్తి గల ఓ శబ్దమై ఉన్నాడు. అంటే నేను నా వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథాన్ని శోధించి తెలుసుకున్న దాన్ని బట్టి, ఇట్ ఈజ్ మై ఎక్స్ప్లెనేషన్ అబౌట్ గాడ్. ఐ అండర్స్టూడ్ గాడ్ దిస్ వే. నేను ఈ విధంగా దేవుని అర్థం చేసుకున్నాను కనుక ఈ విధంగా నేను మీకు చెప్పగలుగుతున్నాను ఆయన గురించి. ఆయన దేవుణ్ణి వర్ణించటానికి ఆయనకు రూపం లేదు కదా, కాబట్టి జీవముతో కూడిన, ఆయనలో చలనం ఉంది. జీవం అనగా చలనం ఉంది. హీ కెన్ మూవ్. ఆయనలో చలనం ఉంది, జీవముతో కూడిన శక్తి గల, ఆయనలో పవర్ ఉంది. హీ కెన్ క్రియేట్. ఆయనలో పవర్ ఉంది. అందుకే జీవంతో కూడిన శక్తి గల ఓ శబ్దము. There is a voice, there is a sound. He can speak, he can move, he can create and he can speak. ఆయన చలనము గలవాడు, ఆయన కదలగలవాడు, ఆయన దేనినైనా సృజించగలిగినటువంటి వాడు, శక్తి గలవాడు, ఆయన మాట్లాడగలవాడు. అందుకే జీవముతో కూడిన శక్తి గల ఓ శబ్దంగా నేను నా వ్యక్తిగతంగా దేవుణ్ణి బైబిల్ గ్రంథం పరిశోధించిన దాని మీద తెలుసుకున్నాను. ఆయన జీవంతో కూడిన శక్తిగల శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితులలో అప్పటికి సమయం లేదండి. కాబట్టి కాలం అని మనం అనలేము, కానీ మనకు అర్థం కావడానికి చెప్పవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన సంచరిస్తూ చేసిన ఒక అద్భుతమైన ఆలోచన. ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టే ముందు దాని గురించి అన్ని రకాల ఆలోచన చేస్తారు. I don't think anybody
విల్ గో హెడ్ అండ్ డూ సంథింగ్ వితౌట్ ప్లానింగ్, వితౌట్ రిసోర్సెస్ అండ్ వితౌట్ ప్రాపర్ థింకింగ్. ఒక ఆలోచన లేకుండా, వనరులు లేకుండా, ఒక పథకం ప్రకారం కాకుండా ఎవడు వెళ్ళి ఏ పని చేయడు. ఏదో ఒక గోలు అంటే ఆ వ్యక్తి అంత లోతుగా ఆలోచించకపోయినా తెలియకుండానే ఒక పని మనం చేపడుతున్నామంటే దాని వెనకాల మనకు టార్గెట్ ఉంది, మన దగ్గర వనరులు ఉన్నాయి, మనకు ప్లానింగ్ ఉందని అర్థం అండి. కాబట్టి దేవుడు కూడా ఆ రీతిగానే అసలు దేనిని కలగజేయ మునుపు ఆయన ఆ విధంగా ఉండి ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. నేను మనం మోసపోకూడదని చెబుతున్నామంటే ఆయన ఆలోచన ఏంటో మనం అర్థమైతే ఆయన ఆలోచనలో మనం భాగస్వాములు కాగలుగుతాం. సహజంగా ఎవరైనా ఒక మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ వచ్చి మనల్ని భాగస్వాములకు అమ్మంటే వీ విల్ బి వెరీ హ్యాపీ. ద గవర్నమెంట్ విల్ కమ్ అండ్ ఆస్క్ us to partake with them, to have partnership with them. We'll be very happy. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి వారితో మనల్ని బాలి భాగస్తులకు అమ్మంటే మనం చక్కగా సంతోషిస్తాం. ఎందుకు? అంత ట్రస్టెడ్ సోర్స్ వాళ్ళు కాబట్టి ధైర్యంగా మనం వెళ్ళి వాళ్ళతో పాలి భాగస్తులం అవుతాము. అంతకంటే సమసిపోయే, మారిపోయే, శాశ్వతము కాని, క్షయమైన వీటికే మనము అంత శ్రద్ధ చూపించి అంత సంతోషపడిపోతే అక్షయమైన దేవుడు ఆయన అద్భుతమైన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పంలో పాలిభాగస్తుల మగుట ఇహమున పరమున అనేక రెట్లు మనకి మేలు చేకూరుస్తుంది. అంతేకాదు మన జీవితము సార్థకమవుతుంది. ఇది మన నిత్యత్వమునకు ముడిపడిన సమస్య. దేవుని ఆలోచనలో మనం ఎందుకు పాలిభాగస్తులు కావాలి, దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇట్ ఈజ్ కన్సర్నింగ్ అవర్ ఎటర్నిటీ, మన నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయం. తప్పకుండా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మనం మోసపోకూడదంటే ఆయన ఆలోచన మనకు తెలియాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన తన్ను తాను మహిమపరచుకోవాలనుకున్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయన మాట్లాడగలడు. కాబట్టి నా శక్తియుక్తులన్నీ నేను ఉపయోగించి నన్ను నేను మహిమపరచుకోవాలి. దట్ ఈజ్ ద టార్గెట్. మనం మర్చిపోకూడదు. దేవుడు తనను తాను గణపరచుకోవాలి, మహిమపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ ప్లానింగ్ అంతా చేశారు. ఈ సంకల్పం అంతటినీ కూడా, ఈ ఉద్దేశాలన్నిటినీ కూడా, ఈ ప్రణాళికనంతటిని కూడా వ్యూహించారు. అప్పుడు మొదలైంది ఆ రీతిగా దేవుడు తాను మహింపరచుకోవాలనేటువంటి సదుద్దేశంతో నాంది పలికారు, శ్రీకారం చుట్టారు, ఈ సృష్టిని మొదలుపెట్టారు. సో మీకు అర్థమవుతుంది కదా, దేవుని మహిమ కొరకు తనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఏదైనా ఆయన చేయగలడని తాను నిరూపించుకున్నట్టు కొరకై, అంతేకాదు ఆయనకు సమస్తము సాధ్యమేనని రుజువుపరచుట కొరకై తాను ఇప్పుడేమై ఉన్నాడో ఆత్మయ్య అయి ఉన్నాడు. కానీ దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఆయన కనిపించే ఒక రూపం తీసుకోవడం నిజంగా అసాధ్యం. కానీ దాన్ని సాధ్యం చేసి చూపిద్దామని తానే ఒక విషయాన్ని క్రియేట్ చేసి దానిలో ఒక ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఆ ప్రాబ్లంకి ఆయనే టెంపరరీ అండ్ కంప్లీట్ సొల్యూషన్, ఒక తాత్కాలికమైన మరియు శాశ్వతమైన పరిష్కారమును ఆయనే చూపించి, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన ముక్తిదాత కూడా అని రుజువుపరచుకోవటానికి, ఆయన సృష్టించడం మాత్రమే కాదు, శిక్షించడం మాత్రమే కాదు, ఆయన రక్షించడం కూడా చేయగలడని. అంతేకాదు తాను సృష్టించి శిక్షించి రక్షించుకున్నటువంటి ఆ సృష్టము ద్వారా తన నామమును తరతరములకు మహిమపరుచుకోవాలని యుగయుగములు ఆయన సృజించిన సృష్టము చేత ఆరాధించబడుతూ, ఘనపరచబడుతూ, పూజించబడుతూ ఉండాలని ఒక బలమైన ఆశ. వీటన్నిటిని కలిపి మనం ఒక మాటలో తాను ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా మహిమపరచుకోవాలనుకున్నాడు.
ఇందులో మనందరం నిమిత్త మాత్రులు మాత్రమే, మనందరివి కూడా ఒట్టి పాత్రలు మాత్రమే. వీ జస్ట్ ప్లేయింగ్ ద రోల్ అండ్ వీ ఆర్ జస్ట్ నథింగ్. వీఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. We cannot rob the glory, we cannot take credit to ourselves, and we cannot stand there and say, I am God, or I glorify myself, and this is mine, that is mine, I did it, I did that, and I earned it, I earned that, this is mine, that is mine, myself, mine. Such kind of words are not fit to the man, especially we the children of God. దేవుని బిడ్డలమైన మనకు అవేవి కూడా పనికిరావని చెప్పి మనం చేస్తున్నాను. ఇది నాది, అది నాది, ఇది నేను చేశాను, అది నేను చేశాను, నేనంతా ఇట్లాంటి పదాలకు అసలు తావే లేదు మానవ జీవితంలో. ఏ పాటి వాళ్ళు, ఎంతటి వాళ్ళు, నీటి మీద బుడగలాంటి వాళ్ళు, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు, ఎప్పుడు ఎండిపోతాం, ఎప్పుడు రాలిపోతాం, ఎప్పుడు వాడిపోతామో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. నిమిత్త మాత్రం అందరం కూడా. కాకపోతే దేవుని చేసిన సృష్టిలో మనుషులు దేవుని యొక్క చేతి పని అయి ఉండి అద్భుతమైన దేవుని ప్రతిభ, దేవుని సృష్టి, దేవుని స్వరూపం, దేవుని పోలిక అయి ఉన్నారు. ఒక్క మానవుని మాత్రమే తన స్వరూపంలో తన పోలికలో దేవుడు చేసి ఉన్నాడు. అది నిజంగా మన ధన్యత. అంతవరకే తప్ప అతిశయించడానికి ఎవరికి కూడా అక్కడ అవకాశం లేదని దయచేసి ప్రభు పేట నేను మీకు మనం చేస్తున్నాను. ఆ ఆలోచన, ఈ విధంగా తను మహింపరచుకోవాలన్న ఆలోచన మొట్టమొదటిగా దేవదూతలు సృష్టించేయడానికి దారితీసింది. దేవుడు దేవదూతలను కలిగజేశాడు. 6 రెక్కల 4 రెక్కల 2 రెక్కల దేవదూతలను ఆయన కలగజేశాడు. వాటన్నిటి మీద లూసిఫర్ని, అనగా ఉదయ మరియు సాయంకాల నక్షత్రం అని ఆ పేరు నాకు అర్థం, లూసిఫర్ని చేసి ఆ దేవదూతల మీద నియమించినప్పుడు చక్కగా సజావుగా అందంగా సాగిపోతాం. 4 కెరూబులు, ఆ 4 కెరూబులు తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణములన ఆయనను ఆవరించి ఉంటారు, ఆయన చుట్టూ ఉంటారు. మొట్టమొదటిగా ప్రధానంగా దేవుని ఎదురుగా నిలబడేది మాత్రం ఈ యొక్క లూసిఫర్. తన రెక్కలు విప్పితే దేవుని ముఖకాంతి అట్లా పడుతూ వచ్చేది. తన రెక్కలు మూస్తే ఆ వెలుగు అస్తమయమయ్యేది. అనగా ఉదయించడం, అస్తమయం అవడం, అది రెక్కలు విప్పడం, రెక్కలు మూయడం ద్వారా జరిగేది. ఆ రీతిగా అంత ఘనత, అంత మహిమ దానికి దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవదూత అందరినీ ఆరాధనలో నడిపించడం, అన్ని బాధ్యతలు తీసుకుని అందరూ చక్కగా ఆత్మీయంగా ఉన్నారా లేదా, దేవదూతలన్నీ దేవుని పని చేస్తున్నారా లేదా, ఎక్కడైనా ఏ దేవదూత అయినా దారి తప్పుతుందా? ఎందుకంటే దేవుడు ఒక్కడే ఎవరి చేత చేయబడని వాడు. కానీ దేవదూతలు చేయబడినవి కదా, ఎక్కడో ఒక చోట లూప్ హోల్ ఉంటుంది, ఎక్కడో చోట గ్యాప్ ఉంటుంది, ఎక్కడో చోట లయబుల్ టు డిసోబే, ఎక్కడో చోట అవిధేయత చూపడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అందుచేతనే దేవుడు అవన్నీ బాధ్యతలు అన్నీ చక్కగా సక్రమంగా జరిగేలాగా నిర్వహణ అధికారాన్ని లూసిఫర్కి దేవుడు అప్పగించినప్పుడు లూసిఫర్ తనకి కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, శోభను బట్టి, సౌందర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అందులోనూ దేవదూతలన్నీ ఆయన దగ్గరికి రావడం, పోవడం, దాన్ని ఒక అవకాశంగా చేసుకుని అందరినీ సక్రమంగా నడిపించాల్సిన అతడు తన ప్రవర్తన విషయంలో పొరపాటు జరగడానికి గమనించుకోలేకపోయాడు. ఖాళీ వచ్చేసింది దేవునికి అతనికి మధ్య, ఆ ఖాళీలో లోకం వచ్చేసింది. అప్పుడు తానే దేవుని మీదకి విరోధంగా తిరగబడ్డానికి చోటు ఇచ్చాడు. అనేక దేవదూతల్ని 3వ వంతు నక్షత్రములను దాని తోక ఈడ్చి పడవేసానని ఉందగా తన కుయుక్తి చేత వాళ్ళందరినీ త్రిప్పివేసి దేవునికి విరోధంగా చేసి అక్కడ అంతటా పరలోకంలో గొప్ప యుద్ధం జరగడం. అప్పుడు పెద్ద విస్ఫోటం అండి. చూడండి, ఆది కాండలో మనం చూస్తూ ఉంటాం, ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అనగా దేవుడు సృజించినటువంటివి నిరాకారంగా శూన్యంగా ఎందుకున్నాయి. ఆ మాటల అర్థం ఏంటంటే ఆదిమ హెబ్రీ భాషలో మనం చూస్తే ఒక ఇల్లు కట్టేసిన తర్వాత దాన్ని చెడగొడితే ఏ విధంగా అయితే అది శూన్యం అయిపోతుందో, దాన్ని ఛిద్రం చేసి దాన్ని పడద్రోసి దాన్ని ఆకారం లేకుండా చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అలా దేవుడు ఈ సృష్టి ఆకారం లేనిదిగా, నిరాకారంగా, చీకటిగా, శూన్యముగా, ఛిద్రం అయిపోయి, పాడైపోయి ఎందుకు అయిపోయిందంటే ఆ దేవదూత చేసినటువంటి పొరపాటు. దేవుడు తను మహింపరచుకోవాలనే సంకల్పంలో దేవదూతను చేస్తే ఆయనకు మహిమ తీసుకురావడం
చేయకపోవడం పోగా అవి దేవుని మీదకి తిరుగుబాటు చేసే, దేవునికి మహిమ రాలేదు, కానీ దేవుని మీదకి అవి యుద్ధం చేసే, దేవునికి తలనొప్పి తీసుకొచ్చే. అంతటా యుద్ధం జరిగిన తర్వాత దేవుని దూతలు అతడితోనూ మరి చెడిపోయిన పాడైపోయినటువంటి తిరుగుబాటు చేసిన దేవదూతలు యుద్ధం చేసినప్పుడు దేవుని దూతలు యుద్ధంలో గెలిచాయి. ఈ యొక్క అపవాదిని, వాడి అనుచరులు అంటే వాడి వెనకాల ఫాలో అయినటువంటి దేవదూతలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా పడద్రోయడం జరిగింది. అక్కడ నుండి ఆ యుద్ధం జరిగినప్పుడే, దేవదూతలు అంటే ఏంటో కాదండి, ఆకాశంలో కనిపించే నక్షత్రాలు అని చెప్పి తేటగా మనకు అర్థమవుతుంది. ఆ 7 నక్షత్రాలు 7 దేవదూతలని వివరంగా రాయబడి ఉంది, సంక్లుప్తంగా మనకి వివరించబడుతుంది. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, ఆ నక్షత్రాలు ఒకదానొకటి ఢీకొన్నప్పుడు, ఆకాశ మండలంలో యుద్ధం జరిగినప్పుడు ఆ విస్ఫోటమే ఒక ప్రధాన కారణం ఈ దేవుని సృష్టి పాడైపోవడం. అందుకే నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. అప్పుడు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ, అయ్యో నన్ను నేను మహింపరచుకోవాలనేటువంటి ఆలోచనను ఎలా సఫలం చేసుకునేది అని గాడ్ కంటిన్యూడ్ టు థింక్ అబౌట్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్. దేవుడు తాను మహింపరచుకోవడం గురించి తన ఆలోచనని కొనసాగించాడు. అప్పుడు ఆయన చేసిన ఆలోచనలో భాగం, అంటే మొదటే ఆయన ఆలోచన చేశాడు దేవదూతలు తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత ఆయన మరలా ఈ సృష్టిని బాగు చేసి, నిరాకారంగా ఉన్న భూమిని నివాస స్థలంగా చేసి పాడైపోయిన ఈ సృష్టిని మరలా తిరిగి ఆయన బాగు చేసి 7 రోజుల్లో అందమైన సృష్టిగా దీన్ని చేసి, ఇప్పుడైతే తన స్వరూపంలో తన పోలికలో నరుల్ని చేసి వారి ద్వారా తన నామాన్ని మహింపరుచుకుందాం, కనబడదాం, రక్షిద్దాం, వారి ద్వారా నిత్యము సేవించబడదాం అనే ఆయన తలంపుకు ఆయన ఆజ్యం పోశాడు. అక్కడ నాంది పలికాడు. అక్కడ రండి మనము మన స్వరూపం చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేద్దామని స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని చేసి ఒక తోట వేసి ఆ తోటలో వారిని పెట్టి, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలవృక్షములన్నీ మీరు తినండి. అక్కడ జీవవృక్ష ఫలం చెట్టు ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి వృక్షము కూడా ఒకటి ఉంది. దయచేసి మీరు మాత్రం ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే ఆ చెట్టు ఫలమును మాత్రం తినొద్దని ఖచ్చితంగా దేవుడు చెప్పి, మీరు తింటే కనుక నిశ్చయంగా చనిపోతారు, అది మీరు కావాలనుకోవద్దు. మంచి చెడు జ్ఞానం కావాలనుకోవద్దు, అది మీకు తగదు. ఇప్పుడు మీరు దానిని బ్యాలెన్స్ చేసుకోలేరు. కాబట్టి నా మాట వినండి, ఆ చెట్టునొక్కటిని మినహాయించి, అది కూడా ఆయన ప్రణాళికలో ఒక భాగం, చెట్టును ఒకటి మినహాయించి మిగతావన్నీ మీరు అనుభవించండి అని దేవుడు అన్ని చెప్పిన తర్వాత ఈ రెండవ సృష్టి దేవుని స్వరూపంలో పోలికలో ఉన్నటువంటి మానవులు, ఈ మానవుల ద్వారా ఆయన సంకల్పం నెరవేరుతుందని దేవుడు చాలా ఆశపడ్డాడు. అయితే కొంతకాలం అలా జరుగుతూ ఉంటుండగా మొదట దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి, పడద్రోయబడినటువంటి ఆ దుష్టుడైన సాతాను, ఆ సర్పము మరలా ఆవ దగ్గరికి వెళ్ళి, స్త్రీ బలహీనమైందని ఎరిగి ఆవ దగ్గరికి వెళ్ళి ఆమె ఆలోచనను తారుమారు చేసి క్రీస్తు యొక్క సరళతలో నుంచి వారిని చెడగొట్టి వారిని అపవిత్రపరచడానికి, వారి మనసులను చెరపడానికి పూనుకొని అలా చేసి విజయవంతమైంది. దాని మాట విని, దేవుని మాట వినకుండా దాని మాట విని ఆ చెట్టు ఫలములు కోసుకొని తిని దేవునికి విరోధంగా పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునికి మహిమ తీసుకురాలేకపోయారు. దేవదూతలు దేవునికి మహిమ తీసుకురాలేకపోయినవి, ఈ మానవుడు దేవునికి మహిమను తీసుకురాలేకపోయాడు. అప్పుడు దేవుడు, మర్చిపోకండి, కనబడాలి, భూమి ఆకాశాలు పట్టజాలని ఒక రూపం లేని దేవుడు నిశ్చయంగా ఒక కనిపించే రూపాన్ని ధరించాలి, తనకు అసాధ్యమైంది ఏది లేదా నిరూపించుకోవాలి, అలాగే అందరినీ రక్షించాలి. తనకు నాట్ ఓన్లీ క్రియేటర్, నాట్ ఓన్లీ డిస్ట్రాయర్, బట్ ఆల్సో సేవియర్గా, ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, శిక్షించేవాడు మాత్రమే కాదు, రక్షించేవాడు కూడా అని నిరూపించుకోవాలనే కాంక్ష. ఆ కాంక్షలో భాగంగా ఇక్కడ సమస్య ఉత్పన్నమైంది. దేవుని మాట వాళ్ళు వినలేదు. దేవుడు చెప్పినట్టుగా వారు వెంటనే వారి ఆత్మీయ స్థితిలో మృతతుల్యంలోకి వారు పడిపోయారు. వారి ఆత్మ మృతతుల్యమైంది, అంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరణమునకు వారు శారీరకంగా లోనయ్యారు. ఆదాము కాలంలో ఒక 1000 years సుమారు వరకు మనుషులు జీవించడం జరిగేది. ఆ తర్వాత 120కి వచ్చింది. ఆ తర్వాత 70-80కి పడిపోయింది యావరేజ్గా మనం తీసుకుంటే. ఈ విధంగా మానవుని జీవితము క్షీణిస్తూ వచ్చింది. దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. అయినా ఈ సిన్కి, పాప, శాప, మరణాలకు నేను ఒక సొల్యూషన్ ఇవ్వాలి.
అని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఆ రోజే దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. వాగ్దానం చేసి వారిని బయటికి పంపించి ఆ తర్వాత దేవుని ఆలోచన కంటిన్యూ అయింది. గాడ్ కంటిన్యూడ్ టు థింక్ అబౌట్, అంటే ఇవన్నీ చేయకముందే దేవుడు కూర్చున్నప్పుడు ఈ ఆలోచన జరిగింది. ఆయన వ్యూహించిన వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడు అన్నమాట. గాడ్ కంటిన్యూ టు థింక్ అబౌట్ గ్లోరిఫై హిమ్సెల్ఫ్. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఏ విధంగా నేను కనబడాలి, రక్షించాలి, నన్ను నేను గనపరుచుకోవాలనే ఆలోచనలో భాగంగా అప్పుడు ఆదాముకు 2 కుమారులు పుట్టారు, కయీను, హేబేలు. వారి ఇరువురు కూడా మరి కయీను చెడ్డవాడు, హేబేలు చాలా మంచివాడు. కయీను హేబేలు చంపేయడం మనం చూస్తూ ఉన్నాము. హేబేలు నీతిమంతుడై ఉన్నాడు, హేబేలు చనిపోలేదు. నీతిమంతుడిని ఎవరు చంపలేరు, నీతిని ఎవరు చంపలేరు. ప్రియులారా, హేబేలు మరలా షేతు రూపంలో బయటకు వస్తాడు. షేతు సంతానం కంటిన్యూ అయ్యింది, ఆ కయీను సంతానం కూడా కంటిన్యూ అయ్యింది. కొంతకాలానికి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వెళ్ళి వారి వివాహం చేసుకోవడం, భూమి మీద మళ్ళా పాపం పెరిగిపోయింది. ఎంతగా అంటే అది దేవుని సన్నిధికి వెళ్ళి నిజంగా దేవుణ్ణి మరొకసారి అభ్యంతరపరిచే రీతిగా ఆ పాపము భూమి మీద పెరిగిపోయింది. అంచేత దేవుడు అన్నాడు, నరునితో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, నిజంగా నరుణ్ణి చేసిన నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇదిగో భూమి మీద ఉండకుండా నేను వారిని తుడిచివేసేదనని చెప్పి దేవుడు మాట్లాడి నోవాహును, అంటే హేబేలు షేతు వారసుడిగా వచ్చిన నోవాహును, ఆయన కుటుంబమును, అతడు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి వారిని రక్షించి వాడ ఒకటి తయారు చేసుకోమని చెప్పి నోవాహు దేవుని మాట చొప్పున వాడు తయారు చేశాడు. వాడలోకి నోవాహు ఆయన కుటుంబం ప్రవేశించిన తర్వాత ఈ భూమి మీదకి దేవుడు జలప్రళయాన్ని పంపించి కయీనును అతని సంతానం పూర్తిగా నాశనం చేశాడు. ఆ తర్వాత నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాడితో ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ఇప్పుడు మతాలు సృష్టించబడిన వారందరూ పెద్దవాళ్ళ నుంచి వచ్చారు. హెబ్రీయులు అనగా ఇజ్రాయేలీలు, తర్వాత ఈ మన భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులు, వీరందరూ కూడా ఇలా చాలామంది ఇంచుమించుగా మతాలను సృష్టించినటువంటి వారందరూ కూడా ఆ షేము వంశాల నుంచి వచ్చారు. షేము దేవుడని యెహోవా ఆశీర్వదించబడుగా. కానీ షేము పెద్దవాడు, ఆఖరివాడు యాఫెతు. వారిరువురు కూడా తమ తండ్రి ద్రాక్షరసం త్రాగి పడిపోయి ఉండడం తెలుసుకుని వారు వెళ్ళి వస్త్రాలు కప్పారు. మధ్యలో వాడు రెండోవాడు హాము తన తండ్రి వస్త్ర విహీనుడై ఉండడం చూసి ఒక విధమైనటువంటి భావనలోనికి వెళ్ళాడు. అందుచేత అతడు నోవాహు తిరిగి మత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని పెద్దవాడిని ఆఖరివాడిని ఆశీర్వదించాడు. చిన్నవాడికి శాపం తగిలింది. అయితే ఆ పెద్దవాళ్ళలో నుంచి మరి ఇశ్రాయేలీలు వచ్చారు. ఇజ్రాయేల్ మాత్రమే కాదు, ఈ భూమి మీద మతాలన్నీ కూడా అతనిలోంచి వచ్చిన వాళ్ళ నుంచి సృష్టించబడ్డాయి. రెండోవాడు హాములో నుంచి ఐగుప్తీయులు దేవుడు త్రోలివేసిన కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు అక్కడి నుంచి త్రోలివేసిన 7 కానాను జాతులు, భారతదేశంలో ఉన్న ద్రవిడులు, వీరందరూ కూడా హాము సంతానంలోంచి వచ్చినవారు. ఆ తర్వాత యాఫేతు సంతానంలోంచి వచ్చిన వారు కూడా శ్వేత జాతీయులు అన్నమాట, తెల్ల చర్మమును కలిగినటువంటి వారందరూ. సో పెద్దవాళ్ళలో నుంచి మతాలు సృష్టించబడ్డాయి. రెండవ వాడిలో నుంచి వ్యవసాయంకు సంబంధించి భూమి మీద ఉత్పత్తి చేయడంలో వారు ముందున్నారు. మూడవ వాడు యాఫేతులోంచి వచ్చిన వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందు వెళ్ళారు. ఆ విధంగా ఈ భూమి మీద మరి మానవ ఉత్పత్తి మరలా తిరిగి పెరుగుతున్న సందర్భంలో పెద్దవాడైన షేము వంశావళిలో నుంచి వచ్చిన అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అప్పటికి అబ్రహాము అన్వేషణ చేస్తూ ఉన్నాడు. మా తాతగారు బొమ్మలు తయారు చేసి దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయన ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన కనబడలేదు, ఆయన ఇలాగే ఉంటాడనేటువంటిది కరెక్ట్గా మా తాతకి తెలవకపోయినా అతడు ఇలా ఉండొచ్చు దేవుడని ఊహించి తన తలంపు చొప్పున చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అసలు దేవుడు ఎట్టా ఉంటాడు ఏంటి నేను తెలుసుకోవాలని ఒక అన్వేషణ అతను మొదలుపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన నేను సర్వశక్తి గల దేవుడను, నీ స్వదేశాన్ని స్వజనులను విడిచిపెట్టి నేను చూపించు దేశాన్ని నువ్వు వెళ్ళు, నా నిబంధన నీతో స్థిరపరుస్తానని అక్కడ 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. అప్పుడు అబ్రహాము మారుమాట మాట్లాడకుండా
దేవుని మాటకు లోబడి బయలుదేరి వచ్చాడు. అక్కడి నుంచి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించి మొదలుపెట్టాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు 12 కుమారులు. ఆ యాకోబు 12 కుమారులు ఒకడైన యోధా గోత్రములో నుంచి చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకాల్లోనికి రావడం. అంటే దేవుడు కనిపించడానికి, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, కనబడని ఆత్మయున్న దేవుడు తను కనిపించి తీరాలి, ఖచ్చితంగా అందరూ తనని చూడగలగాలి అనేటువంటి ఒక తలంపుతో ఈ ప్రణాళిక అంతా రచించి ఆ ప్రకారంగా పక్కా ప్రణాళిక చొప్పున ఆయన యోధా గోత్రం అంటే రాజగోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరో తక్కువ చేసి చూడవలసినటువంటి అవసరం లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రాజగోత్రంలో నుంచి వచ్చారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక పురుషుడితో సంబంధం లేకుండా అత్యంత పవిత్రమైనటువంటి జన్మమును ఆయన కలిగి ఉన్నారు. అంతేకాదు ఏ స్త్రీని ముట్టకుండా ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకున్నాడు. దేవుడంటే ఇలా ఉండాలి అని చెప్పి ఆయన నిరూపించాడు. దేవుడుని మానవులకు కనిపింపజేశారు. ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంటే దేవుడే శరీరమును ధరించి ప్రణాళిక చొప్పున జరగవలసిన ఏర్పాటును బట్టి ఈ లోకంలోనికి వచ్చారు. అందరికీ కనిపించారు. ఈ విషయమే 1 తిమోతి 3:16 పౌలు తిమోతికి రాస్తూ చెబుతున్నాడు. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహరుడై తేజోమయుడయ్యను. ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుడే, ఆ కనబడిన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆయన కనిపించే స్వరూపముగా ఈ లోకంలోకి వచ్చారు. దాసుని స్వరూపం ఎత్తి, ఆ స్వరూపం కూడా ఎటువంటి స్వరూపం అండి? ఒక చక్రవర్తిగానో, ఒక రాజుగానో, ఒక అధికారిగానో రాలేదు. వంశం అయితే రాజవంశమే, కానీ ఆయన పుట్టిక మనం చూసినట్లయితే అత్యంత దీనంగా, అంటే ఆయన గొప్పవారికే కాదు, ఆయన దీనులకు కూడా దేవుడు. ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి అన్నిటినీ కలుపుకుని పోవడానికి ఆయన ఏం చేశారు? ఈ లోకాల్లోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రావడానికి ఒక బలమైన కారణం ఏంటి? మనం చెప్పుకొస్తున్నట్టుగా అందరికీ ఆయన కనిపించాలి. దేవదూతలు కూడా ఆయన పక్కనే ఉంటున్నారు, ఆయనను కప్పుచి ఉన్నాయి. ఆ 4 కెరూబులు, ఆ తర్వాత శరాబులు అగ్నిజ్వాలలు మండుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని దేవదూతలన్నీ కూడా నిత్యం ఆయన సేవిస్తున్నాయి. కానీ ఏనాడు ఆయన్ని చూసిన దాఖలు లేవు. దేవుడిని ఎన్నడూ దేవదూతలు చూడలేదు. ఆయన ఆనుకుని ఉన్న కెరూబులే ఆయన చూడలేదు. అత్యంత వెలుగులో, సమీపింపరాని తేజస్సులో, అమరత్వమందు వసించుచున్నటువంటి ఆ యొక్క శ్రీకరుడైనటువంటి దేవుడు, అగోచరుడైనటువంటి ఎవరికి ఎరుకగాని దేవుడు ఎప్పుడైతే ఒక కనిపించే రూపంలోకి, మనం ఇక్కడ ఒక విషయం నోట్ చేయాలి. ఒక్క మానవ స్వరూపం, తన స్వరూపంలో తన పోలికలో చేయబడిన ఒక నరరూపంలో మాత్రమే, శరీరధారిగా మాత్రమే ఆయన అవతరించారు తప్ప మరి ఏ రూపాన్ని ఆయన తీసుకోలేదు. మరి మీరు అనొచ్చు, ఇగో దేవుని గొర్రెపిల్లను రాయబడింది యోధా గోత్రపు సింహం అని. అంటే ఆయన లక్షణాలన్నీ ఆ విధంగా గొర్రెపిల్లలాగా ఆయన దీనుడు, యోధా గోత్రపు సింహంలాగా ఆయన వంశము రాజవంశము, ఆయన నీతిని బట్టి సింహమై ఉన్నాడు, ఆయన దీనత్వాన్ని బట్టి విధేయతను బట్టి గొర్రెపిల్ల అయి ఉన్నాడు అని, పరిశుద్ధతను బట్టి పావురమునకు ఆయన పోల్చబడి ఉన్నాడు అని అనేక వర్ణనలే తప్ప, అవన్నీ పోలికలే తప్ప, ఆయన తీసుకున్న రూపము, తాను ధరించినటువంటిది ఒక్క మానవ స్వరూపం మాత్రమే. ఆ విషయం మనం గమనించాలి. అనేక రూపాల్లో దేవుడు రాలేదు, ఒక్క శరీరధారిగా మాత్రమే ఆయన ప్రత్యక్షుడయ్యాడు, కనిపించాడు. దేవదూతలు అన్నీ కూడా కట్టగట్టుకుని ఆకాశం నుంచి బయలుదేరి వచ్చి ఆయన పుట్టగానే ఆయన్ని చూసి స్తుతులు చెల్లించి అవి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవదూతలకు కనబడినది చూడండి, 3:16 ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందిన దేవదూతలకు కనబడును. ఆయన డ్రీము
నెరవేరింది, ఆయన లక్ష్యము నెరవేర్చబడింది, ఆయన అనుకున్నది జరిగింది. కనబడాలనుకున్నారు అంతే. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. దేవదూతలకు అర్థం కాలేదు, పడద్రోయబడిన లూసిఫర్కి అర్థం కాలేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అ గాడ్ హు కెనాట్ బి కంటైన్డ్ బై హెవెన్స్, a God who can be seen, a God who can be limited, a God who can take anything upon himself created. How could he become a man? How he could took upon himself a form of servant? How could he incarnate in human flesh? How is it possible? నాకు తెలిసి ఎప్పటికీ దేవదూతలకు అర్థం కాదనుకుంటున్నాను ఆ విషయం. మనకు కూడా ఆ మహాదేవుడు ఎలా తను సృష్టించిన ఒక సృష్టిలోకి, ఈ శరీరంలోకి ఆయన ఎలా మారాడో, భూమి ఆకాశాలు పట్టని దేవుడు మరియ గర్భంలో ఎలా ఇమిడిపోయాడో, ఏ విధంగా ఒక శిశువుగా ఒదిగిపోయాడో, ఏ విధంగా నీల నాల పాపం తప్పించి నీల నాల అన్ని కష్టాలు, ఎంత రాజభోగం అనుభవించాడో పరలోకంలో, ఈ భూలోకంలోకి వచ్చి అంత శ్రమ అనుభవించాడండి ఆయన. ఎస్, హీ లవ్ టు డూ ఇట్. అలా చేయడం ఆయనకి ఇష్టం. కనబడాలనుకున్నాడు, కనిపించాడు. లేకపోతే చూడండి, మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడు ఆ వ్యక్తిని చూడలేనప్పుడు మీరు ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఎప్పటికీ మీరు చూడని వ్యక్తిని ఎప్పటికీ మీరు గుర్తుపట్టలేరు. మీరు చూడాలి ఒక వ్యక్తిని. మీరు ఒక వ్యక్తిని చూస్తేనే ఆ వ్యక్తి మీ మైండ్లో ఉంటారు. అది మన స్వభావం, అది ఆత్మ స్వభావం. అట్లా కాదు. ఆత్మ కనబడింది కనుక కనబడని దేవుణ్ణి కనబడని ఆత్మ గుర్తించగలుగుతుంది. నా గొర్రెలు నా స్వరము వినునని ప్రభువు చెప్పాడు. తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుంది, కానీ శరీరానికి తెలియదు, మనకు తెలియదు. మనకి ఎవరైనా కనిపించాలి, అప్పుడు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం, అప్పుడు మాత్రమే మనం నమ్మగలుగుతాం. ప్రభు అంటాడు, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏదేమైనా దేవుడు కనిపించాలనుకున్నాడు, భూమి మీదకి వచ్చాడు, కనిపించాడు. దేవదూతలు చూసి, ఈ మనుషుడు చూశాడు. ఆయన సృజించిన సృష్టి అంతా ఆయన చూడగలిగింది యేసుక్రీస్తు వారి ద్వారా. లేకపోతే ఆ దేవుణ్ణి ఏ రాయో, ఏ రప్పో, ఏ చెట్టో, ఏ పురుగో, ఏ పశువు అనుకునేసేవారు దేవుణ్ణి. ఆయన మహిమను గడ్డి వేసే ఎద్దు రూపంలోకి, పాకే పురుగు రూపంలోకి, నానా చెత్త రూపంలోకి మార్చేసి ఈ మనుషుడు అత్యంత దారుణంగా అనమాట. దేవుని ఆరాధించకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి స్తుతులు చెప్పకపోయినా పర్వాలేదు, దేవుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని అసహ్యమైనటువంటి హేయమైన వాటి రూపంలోకి మార్చి చేయటం చాలా చాలా అత్యంత అమానుషం, అత్యంత దారుణం. అది భయంకరమైన కృత్యం అండి. దేవునికి థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, చెప్పే థ్యాంక్స్ ఆయన్ని ఒక పురుగులా చూపెట్టి చేయటం అనేటువంటిది, ఒక పశువులాగా చూపెట్టి చేయటం అనేటువంటిది దారుణమైంది కాదా? నీ రూపాన్ని ఒక పశువులా గీస్తే, నిన్ను నీ ఎదురుకి ఎవరైనా ఒక గాడిద బొమ్మ గీసి నీ ఎదురుకి తీసుకొచ్చి ఇగో నువ్వే ఇది అంటే నీకు లోపల కోపం మండిపోదా? సరిగ్గా అవకాశం దొరకాలి కానీ లాగిపెట్టి ఒకటి పీకాలనిపిస్తుంది. అంటే నన్ను నువ్వు గాడితో పోలుస్తావా? నన్ను నువ్వు కుక్కతో పోలుస్తావా? నన్ను నువ్వు పందితో పోలుస్తావా? నన్ను నువ్వు పాకే పురుగుతో పోలుస్తావా? నన్ను నువ్వు రోజు ఎరా ఎద్దులా పెరిగేవరా అని తిడతారే, ఆ ఎద్దులాగా. లేకపోతే రోడ్ల మీద వదిలేస్తే తిరుగుతుందే, ఆ ఆంబోతులాగా నన్ను పోలుస్తారా? మీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? మిమ్మల్ని చేసి నేను పెద్ద తప్పు చేశాను, మిమ్మల్ని చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఓ తోలుకుండా అని చెప్పి దేవుడు ఎంతో రగిలిపోతున్నాడు మనసులోనండి. కానీ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, అర్థం చేసుకున్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ప్రాబ్లం క్రియేట్ అయింది, దానికి సొల్యూషన్ ఆయన ఇవ్వాలి కదా. అందుచేత సరే అయితే ఇలా నేను ఆత్మలో ఉండిపోతే నన్ను ఇంకెప్పటికీ మనుషుడు తెలుసుకోడు, కాబట్టి నేను వెళ్ళి నేనే సత్యం జీవ మార్గం, నన్ను ఒక కనిపించే రూపంలో ఈ మనుషుడు ఐడెంటిఫై చేయాలని చెప్పి యేసుక్రీస్తు అను పేరు నీ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లాంటి వారు ఎవరూ లేరు. ఆయన పాద ధూళికి కూడా ఏది సమానము కాదు. ఆయన ఎవరు ఎప్పుడు చేసి ఉండలేదు. ఆయన మహిమా స్వరూపుడైన దేవుడు,
సర్వలోకము ఆయనకి సాగిలపడి నమస్కరిస్తుంది. నువ్వు సాగిలపడు. సత్యం తెలుసుకో. ఆ కనబడిన దేవుణ్ణి దేన్ని పడితే దాన్ని దేవుడిని అనుకోవద్దు. ఆయన ఆ దేవుడు జీవంతో కూడా శక్తి గల శబ్దం శరీరం ధరించి ఈ లోకానికి వచ్చింది. దాని పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే, ఈ ప్రేమమూర్తి పాదాలు నమ్ముకుంటే పాపాలు పోతాయ్యా, అయ్యయ్యో శాపాలు పోతాయ్యా. యేసయ్య పాదాలు బంగారు పాదాలు. కనిపించారు. పనిలో పనిగా కనిపించిన వచ్చిన వ్యక్తి ఏం చేశారు? తనను తాను మహిమపరుచుకొనుటలో భాగంగా ఒక మహాయజ్ఞాన్ని జరిగించారు. ఎంత ఆశ్చర్యం అండి! ఈనాడు అసలు దేవదూతలు కనబడని దేవుడు, ఇంత కష్టమేంటో ఎరిగినటువంటి దేవుడు అత్యంత దారుణంగా మనందరి పాపముల కొరకు మనల్ని బాగు చేయడం కోసం ఈ సృష్టిలో జనించిన పాప శాప మరణ నియమములను కొట్టివేయడం కోసం, పాపమును నిర్మూలించడానికి శాపమును తాను భరించి మరణము యొక్క ముళ్ళును విరిచివేసి మరణ శాసనాన్ని కొట్టి రద్దు చేసివేసి అధికారం తాను చేపట్టి తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ మరలా పరిష్కారము, పాప శాప మరణ నియమాలలోని శాశ్వత పరిష్కారం, ఆ కంప్లీట్ ఇటర్నల్ సొల్యూషన్, ఆ టోటల్ సొల్యూషన్ చూపించి వారిని విడిపించి వారిని ఒక దినమున తన యొద్దకు తీసుకుని వెళ్ళి నిత్యము ఆరాధించబడాలి, పూజించబడాలి. 7 పంక్తులు తీరి ఉంటే ఇంద్రధనస్సులో 7 రంగు నోవాహు ధనస్సు అంటాం మనం. నోవాహు ధనస్సులు ఆకాశంలో వర్షాకాలంలో కనిపించేటువంటి ఆ 7 రంగుల ధనస్సులో 7 రంగులు ఉన్నట్లుగా, 7 సంఘాలు ఉన్నట్లుగా, 7 దినముల్లో ఆయన కార్యములు జరిగించినట్లుగా, 7 ఆత్మలు గలవాడిగా, 7 దీపస్తంభములు గలవాడిగా, ఆయన 7 ఆత్మల కలిగినటువంటి ఆయన దేవుడు 7 పంక్తులు తీరి 7 కాలాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు, నరయుగం, జలయుగం, ధర్మయుగం, రాచయుగం, నవయుగం, శోకయుగం, స్వర్ణయుగములను, ఆదాము కాలం, నోవాహు కాలం, మోషే కాలం, దావీదు కాలం, కృపాకాలం, శ్రమకాలం, 1000 ఏండ్ల పరిపాలనా కాలం, 7 కాలములో ఉన్నటువంటి వారి చేత నిర్మించబడినటువంటి ఆ యొక్క 7 దీపస్తంభముల మధ్యలో, ఆ 7 పంక్తుల మధ్యలో పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధించబడాలనే ఆయన కోరిక తీర్చడానికి ఆయన కనిపించాడు. మనందరికీ తాత్కాలికంగా ఆయన వచ్చే వరకు తాత్కాలికంగా మనుషుడికి అర్థం అవడానికి డెమో చూపించాడు. గొర్రెల, మేకల, గొవ్వల, ఎడ్ల రక్తము ద్వారా తాత్కాలికంగా పాప విమోచనమును జరిగించి, కానీ అలాగైతే ఈ భూలోకంలో ఉన్న గొర్రెలను, ఎడ్లను, గొవ్వలను, గోవులను అన్నిటినీ దేవునికి బలి అర్పించిన మన పాపాల సంఖ్య తొలగిపోదు. భూమి మీద ఉన్న మానవుడి పాపంలో 100లో 1%, 100%లో 1% పాపం కూడా పోదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ గొర్రెల, మేకల, ఎడ్ల, గొవ్వల రక్తమును చిందించిన అన్ని గొర్రెల, గొవ్వల, ఎడ్ల రక్తము చిందించినా కానీ 1% పాపం పోదు. మరి ఎట్లా? దీనికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించాడు. ఆయనే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి పరిపూర్ణమైన విధేయతతో ఇష్టపూర్వకంగా మన కోసం చనిపోయి తన రక్తముతో మనలను కడిగి ఆయన మనల్ని విమోచించి, శరీరానికి పట్టిన దుమ్మును నీళ్ళతో కడిగేస్తాం పోతుంది, మనసుకు పట్టిన దుమ్మును దేంతో కడగాలి? అది ఆత్మీయంగా జరగాల్సిన ప్రక్రియ. అందుచేతే ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు ఆత్మరూపిగా వచ్చి మన కనబడని మనస్సును ఆయన శుద్ధి చేస్తాడు. అది విశ్వాసం. ఆయన తండ్రి దగ్గరికి ఆసీనుడయ్యాడు, ఆరోహణుడై తేజోమయ్యుడయ్యాడు. అక్కడ కూర్చుని ఉన్నాడు. నిత్యము యుగ యుగములు ఆయనను మనం సేవించబోతున్నాము. ఈ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, రాత్రి ఉండదు, దీపకాంతి, సూర్యకాంతి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగములు రాజ్యము చేతురు. సో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడతారో, ఆ జీవంతో కూడా శక్తి గల శబ్దం యేసుక్రీస్తు పేరున కనిపించింది అని యేసుక్రీస్తునది ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది అధికారికంగా ఆయన పిల్లలయ్యి ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన కోసం జీవించి
ఆయన రాకడ జరిగితే ఎత్తబడి లేతే మరణించిన తర్వాత ఆయన సన్నిధికి చేరి యుగ యుగములో ఆయనను సేవించాలని, ఆయనను పూజించాలని, ఆయనతో కలిసి సంతోషించాలని, ఆనందించాలని ఆయన సంకల్పించాడు. కనిపించడానికి, రక్షించడానికి, యుగ యుగములో ఆయన రక్షించుకున్న వారి చేత తిరిగి ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో పూజించబడడానికి, తరతరములకు ఆయన నామమును మహిమపరచుకోవడానికి ఆయన రావడం జరిగింది. నీకు అర్థమైందా విషయం? దయచేసి గమనించు. క్రిస్మస్ అంటే కొవ్వొత్తి వెలిగించి కేక్ కట్ చేసి నలుగురికి 4 స్వీట్లు పంచుకోవడం కాదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని టు బీ ది పార్టేకర్స్ ఆఫ్ హిజ్ కౌన్సిల్, హిజ్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో భాగస్వాములం అవ్వడమే. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, తండ్రి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మీ నామాన్ని మహిమపరచుకొనుటకే ప్రభువా, మీరు నాయన తలపెట్టిన ఆ గొప్ప మహా సంకల్పం, దాన్ని ఏ రీతిగా ప్రభువా మరి నెరవేర్చాలనుకున్నారో తండ్రి, ఆ నెరవేర్పు కొరకే ప్రభువా మీరు ఈ లోకానికి రావడం, కనిపించడం, ప్రభువా మరి సృష్టించడం, శిక్షించడం మాత్రమే కాక నేను రక్షించగలను కూడా అని ఒక రుజువును ప్రభువా చేసి, అయినా రీతిగా ప్రభువా మరలా నువ్వు రక్షించుకున్నటువంటి వారి చేత నిత్యము పూజింపబడాలని నీ ఆశ, ఇవన్నీ కూడా ప్రభువా నువ్వు నెరవేర్చుకొనుటకే ఈ లోకానికి వచ్చావని ప్రభువా. కాబట్టి నీ చిత్తంలో, నీ సంకల్పాల్లో, నీ ఉద్దేశాల్లో మేమందరం భాగస్వాముల్ని కావాలని, అదే నిజమైన క్రిస్మస్. మీ చిత్తము నెరవేర్చుకొనిచూ ఉండగా మిమ్మల్ని మీరు మహిమపరచుకున్నట్లో భాగంగా మేమందరం కూడా ప్రభువా నాయన నీ చిత్తంలో భాగస్వాములై ఉండి మీ రాజ్య నిర్మాణం జరిగించి నాయన మిమ్మల్ని మహిమపరచడానికి మా జీవితాల ద్వారా మేము ఏ విధంగా మీకు ఉపయోగపడగలము తండ్రి. అయ్యా, మీరు ఈ లోకంలోనికి మమ్మల్ని రప్పించట్లో మీ ఉద్దేశం ఏమిటో అవన్నీ నాయన మీరు నెరవేర్చుకుని మేము అవిశ్వాసులం కాక, అపనమ్మకస్తులము కాక అయ్యా ప్రభా మీకు ఉపయోగపడేవారుగా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా ఉండటానికి సహాయము దయచేయమని అత్యంత నమ్మదగిన దేవా తండ్రి, మీతో కలిసి పనిచేయడానికి, మీతో కలిసి నడవడానికి అయ్యా మా జీవితాలు, మా సమస్తాన్ని మీకోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మంచి తీర్మానం చేసుకుని మీ ముందు సాగిపోయే భాగ్యం అది దయచేయమని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున అడిగి మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.